తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో, దీనికి అన్నయ్య కూడా ఉన్నారా? అమ్మో, ఏంటి బే కదా? నన్నే చూడండి సార్, మీకు కింకాంగ్ లాగా కండలు, కోరరామూర్తి లాగా గుండెలు ఉండదు సార్. కానీ మీలాంటి పెద్ద మనుషులు బే అంటాం చాలా అసహ్యంగా ఉంది సార్. తీసేయండి సార్, కాదు తీసేయి. థ్యాంక్ యూ సార్. పొద్దున్నే ఎడకపోయి పిచ్చిదాన్ని దొరికిపోయినట్టు దేవుడా. అమ్మా, ఒళ్ళు ఓనం అయిపోయింది. అయ్యో అబ్బా, అయ్యో. ఏంటి బే కూర్చావు? ఎందుకు సార్ నన్ను దారుణంగా కొట్టారు? ఏం లేదు, నా దగ్గర సున్నం అయిపోయింది. నీ ఎముకల నుంచి సున్నం తీసుకుని రాసుకుందామని. నా బాడీ ఏమన్నా సున్న ఫ్యాక్టరీయా? ఇది మా వీధి. ఈ వీధికి నాయకుణ్ణి నేను. మా సమక్షంలో ఒక ఆడపడుచుకు అవమానం జరిగింది కనుక ఈ విషయం నేను చూసుకుంటాం. ఇక ఏ ఆడపిల్లని చూసినా విజులు వేయడమే కాదు, ఊపిరి కూడా వదలకూడదు. నిన్ను నా సోదరి మెచ్చింది బే, దీనికి నువ్వే సరైన జోడి. అలాగా? అవును, నేను మాత్రం నేను కొట్టకపోతే వాడు నేను ముక్కలుగా నరికేసి మేక మాంసం కసాయి కొట్టు కమ్మేసేవాడు. నువ్వు బాగా కండబట్టున్నావేమో, ఖరీదు ఎక్కువైనా జనం కొనుక్కుపోయేవారు. అమ్మో, ఆ కొట్టేది మెల్లిగా కొట్టచ్చు కదా. అమ్మా బాబు లేనివ్వండి, కాస్త జారైనా లేదు నీకు. ఎప్పుడు దున్నపోతు మీద వస్తాడు, మీరు నడిచొస్తాడు అంతే. మెల్లిగా మాట్లాడరా, వింటే మెడబెట్టి బయటకు గట్టి మన సామాన్లు కూడా బయట మీరు మరీ మమ్మల్ని బెండగాలంటే ఏం బాగలేదు. ఇటు బెమ్మసార్లు మరి ఏమని పిల్లలరా, మీరు మరీ పనికిరాని బెండకాయలు అయిపోతున్నారేట్రా. ఇటు బెమ్మసార్లకి ఇల్లు అద్దెకి ఇట్ట వచ్చేపోయి ఆడవాళ్ళతో ఆడిపోద్ది అనుకున్నాను కానీ మీరు మరీ శ్రద్ధనంతనే సన్నాసులు అనుకోలేదురా. సూపులకి ఆంబోతులు, శాతలకి శాట పియ్యలను. అయితే రోజుకో అమ్మాయితో మేం ప్రేమ కలాపాలు సాగిస్తే మీకిష్టమా? మీ కారంతో ధైర్యం ఎక్కడ ఉండరా? ఒరేయ్, నేను మంచి ఓమసలో ఉన్నప్పుడు తలపాగా చుట్టి చుట్ట నోట్లో ఎట్టుకుని గేదెల్ని అని పొలం గట్టు మీద తోలుకుంటూ వెళ్తుంటే ఎక్కడ పోదు అక్కడ అయిపోయి. ఎవడు వస్తున్నాడు అనుకునే వాళ్ళేమో మొదలు వారు వస్తున్నారని ఆడోళ్ళు ఆరుత పళ్ళు పట్టేవారురా. ఒరేయ్, మీకు అంత పవర్ లేదు కానీ అది డబ్బులు పడే వెళ్ళిపోతా. అద్దె డబ్బులు ఏంటి సార్, వేళ కాని వేళల్లో. పాపం వాడేదో అమ్మాయితో ముచ్చట పడుతుంటే నా మాట తర్వాత సార్ ప్లీజ్. గాజుల సౌండ్ వింటున్నాడు పాప. సన్నాస్. డన్ డన్. కానీ సరే కానీ ఆఫీస్ టైం అయిపోతుంది, దొడిదాన్ని వెళ్ళిపోదాం. త్వరగా రెడీ. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. అదే సార్ అలా అంటున్నారు. కాక మరేమిటయ్యా, చేసేది ప్యూన్ ఉద్యోగాలు, పోతులు మాత్రం ఆఫీసు అమ్మాముగుడు పోతులు, బట్టలు. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:15. 10:15కి ఆఫీసు రావడం. ఈ ఆఫీస్ ఏమైపోతుంది? ఎన్నిసార్లు చెప్పాను లేట్ అయిపోయింది, త్వరగా వెళ్దామని. అసలు ఆయనకి బీపీ షుగర్ గ్యాస్ ఉందా సార్? ఉంది నాయన.
అయ్యో దగ్గు కూడా ఉంది పాపం. అలాంటి మనిషికి పాపం మనం లేటుగా వచ్చి టెన్షన్ ఇస్తే రేపు ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఆయన కుటుంబాన్ని నువ్వు చూసుకుంటావా నేను చూసుకుంటానా? నా సంగతి సైలెన్స్! నేను అడుగుతున్నదేమిటి, మీరు అంటున్నదేమిటి? ఆలస్యం ఎందుకయిందని అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. పాపం రా ఆయన, ఎందుకు ఏడిపిస్తావు? నిజం చెప్పకూడదు? అలాగే. మరి చెప్పే. ఏం లేదు సార్, దారిలో వస్తుంటే కాబూలీ వాలా, అదే ఆ కాబూలీ వాలా మీరున్నారా అని అడిగారు సార్. ఏం చెప్పాను నేను? ఉన్నారని నేను చెప్పాను. ఆ సమయంలో వీడు తప్పుకున్నాడు. సార్ సార్ విడు. సైలెన్స్! నువ్వు వెళ్ళి నీ పని చూసుకున్నాయా? మిస్టర్ వాసు, అరగంటలోగా Sir. 1975 నుంచి టర్న్ ఓవర్ ఫైల్స్ నా టేబుల్ మీద ఉండాలా? From 1975? Hmm. You mean all the turnover files within half an hour? తెలుగులో గురించు. ఎందుకు సార్? లేకపోతే నువ్వు ఆఫీసరు, నేను ప్యూన్ అనుకుంటారు. బీకామ్ ఫస్ట్ క్లాస్ కదా, ఇంగ్లీష్ అలవాటు అయిపోయి ఆ ఫైల్స్ అన్ని వెతికేలోగా కిందకి దిగిపోతుంది. వెళ్ళి పట్టరా పో. రాసు, షేర్ హోల్డర్స్ పంపాల్సిన ఇయర్ ఎండింగ్ రిపోర్ట్స్ డిస్పాచ్ చేసావా? కవర్ లో పెట్టి ప్యాక్ చేశాను. చించి చూపించరా? చడప్. ఏ ప్యూన్, ఓ టీ తీసురా. ఉండండి సార్, హెట్లర్ గారు ఫైల్ అర్జెంట్ అంటున్నారు, మీరు ఒకరు మధ్యలో. నీదేముందయ్యా, ఓ నిమిషంలో తేవచ్చుగా. ఇప్పుడు కాదు, ఉండండి. మర్యాదగా తెస్తావా తేవా? ఏమిటి? నేను ఇన్ని రోజులుగా చూస్తున్నాను. ఏమిటి నీ దబాయింపు? ఆఫ్టర్ ఆల్ ఎస్ఎస్ఎల్సీవి, అది దండయాత్ర కేసు. వెనకాల ఎమ్మెల్యేలు ఎంపీస్ ఉన్నారు కాబట్టి ఇలా కుర్చీలో కూర్చున్నావు. నాకెవరు లేదు కాబట్టి ఇలా ప్యూన్ గా ఉన్నాను. అవును, ఇంగ్లీష్ లో నీకు లెటర్ డ్రాఫ్ట్ చేయడం తెలుసా? ఒక టెలిగ్రామ్ వస్తే నీకు చదవడం తెలుసా? ఇవన్నీ నేనే చేసి పెట్టి నీకు టీ కూడా తెచ్చివ్వాలి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ మీ, ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ మై డిగ్రీ. అండర్స్టాండ్? ఇది ఇవన్నీ నీకు అర్థమైతే నాకెందుకు ఈ బాధ? ఇప్పుడు నీ టీ కావాలా? వద్దు మహానుభావా వద్దు. పంజుడు. గుడ్ మార్నింగ్ టీచర్. నమస్తే టీచర్. నమస్తే టీచర్. నమస్తే. నమస్తే టీచర్. చూసావుటి, నేను టీచర్నే కదా, ఒక్కరన్నా నాకు నమస్తే చెప్పారా? పిల్లలంతా నీ పార్టీనే. ఛ, పిల్లలకు పార్టీలేమిటి? వాళ్ళకి మనం గోరంత ప్రేమ అందిస్తే వాళ్ళు మనకు కొండంత అభిమానం చూపిస్తారు. నీ బోటి రాక్షసుడు గారు అప్పు చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. చెప్పుతో కొట్టడం కాదురా, చెప్పులు మెళ్ళో వేసి నా సారా కొట్టు ముందు కూర్చోబెడతా. తాగేటప్పుడు నీ ఎబ్బ సొమ్మున్నట్టు తాగుతావే. నా బోటి పెద్ద మనిషి మీద నోరు బారేసుకో. కూతురు సంపాదన తింటూ పేకాయి తాగి తందనాలు దొక్క నువ్వు పెద్ద మనిషివి, నీకు మర్యాద. చొక్కా వదలవే. వదలరా, వదలమంటుంటే ఎందుకు తప్పమంటుంటే? ఆయన వదలండి, మధ్యలో నువ్వెవరమ్మా? నేనెవరో తర్వాత చెప్తాను, ముందా చేయి తీయండి. వదిలితే పారిపోతాడు. ఈ నాకు 400 ఇవ్వాలి. వాడు పారిపోతే ఆ డబ్బు నువ్వు ఇస్తావా? ఇస్తాను. రాదమ్మా, వద్దు రాదమ్మా. ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే బట్టలు పేయడమే. ఇస్తానులేండి. అమ్మా రాదమ్మా, ఆ 400లోని 2 రూపాయలు తగ్గించి అమ్మా. రే, మొన్న నేను తప్పదాగున్నప్పుడు కొంత తక్కువ వచ్చావు. మీద పేవర్స్. పదండి నాన్న ఇంటికి. రాదమ్మా, నువ్వు ఇంటికి నాడు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చిన్న పని ఉందమ్మా. 2, 3. ఒరే ఆగరా, నీకు ఇవ్వాల్సిన ఉందే కదరా, మిగతా 300 నాకు ఇచ్చారా? తీసుకోరా. అసలు నువ్వెందుకు డబ్బిచ్చావు? రోజు రోజుకి మరీ అధ్వానం అయిపోతున్నారు. పెళ్ళీడొచ్చిన కూతురుంది కదా, దానికి పెళ్లి పెడాకులు చేయాలనే చీకు చింత లేదు సరికదా? నీ సంపాదనతోటే రోజు తాగి తండనాలాడుతున్నారు. ప్రియమైన అమ్మకి నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. త్వరలో కొత్త ఎండి వస్తున్నారు. ఆయన రాగానే నాకు ప్రమోషన్ వస్తుంది. అప్పుడు నువ్వు వచ్చి నా దగ్గరే ఉండొచ్చు. ఇట్లు నీ వాసు. రే వాసు, వాసు ఎక్కడున్నారా? ఆఫీస్కి టైం అయింది. ఆఫీస్కి టైం అవుతుందిరా. ఆఫీస్కి టైం అవుతుందంటున్నావు కదా, మరి ఎక్కడికి చూస్తా? అది అది అమ్మాయి నీకు మరదలవుతుంది. లేదు, నీకు వదినవుతుంది. ఆ అమ్మాయి నీకు మరదలవుతుందిరా. నీకు వదినవుతుందిరా. కళ్ళు పోతారా? అమ్మాయి నీకు మరదలవుతుంది. నీకే కళ్ళు పోతాయి, నీకు వదినవుతుంది. నీ మీదొట్టు. నాకంతా వదిలే గాని మరదలు లేరా? ఆ సోది ఎందుకు కానీ, ఈ పిల్ల ఏం చదువుతుందో తెలుసా? MBBS ఫైనల్. వాళ్ళ నాన్నది ఇనప కొట్టు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఇనప కడ్డీలతో వాతలు పెట్టించగలడు. జాగ్రత్త. పోరా బురాకు, నేను ఇలా 14 times బీకాం ఫెయిల్ కాలేదు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. సీ మై పర్సనాలిటీ. నేను అక్కడే దెబ్బతిన్నాను. నేను ఇంకో గుప్పలు ఉంటే అదరగొట్టేసి ఉండేవాడిని. అందుకే నేను చెప్పేది విను. వాళ్ళ నాన్నగారు మా ప్రేమను అప్రూవ్ చేస్తాడు. ఆ అమ్మాయి MBBS ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి పెద్ద నర్సింగ్ హోమ్ పెడుతుంది. అప్పుడు మన పని 3 ప్రెగ్నెన్సీలు 6 అబార్షన్లు అవుతుంది. అది సరే గాని నీ దగ్గర సిగరెట్ ఉంటే ఇచ్చుకో. ఉంది కానీ సస్టైవను.
అయితే అన్ని సిగరెట్లు నువ్వే కాల్చు, నీకు క్యాన్సర్ వస్తుంది. అప్పుడు నా నర్సింగ్ వస్తావు. వచ్చిరే వాసు, నా దగ్గర డబ్బులు లేవురా, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వరా నన్ను బతిమలాడతావు. అప్పుడు నేను చచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వను, వాచ్మెన్ తో మెడబెట్టి బయటకి గంటిస్తా. ఆహాహాహా. ఎంత అందమైన కలగంటున్నావురా పిచ్చి సన్నాసి. ఇది కల కాదురా, ఇళ్ళలో జరిగి తీరుతుంది, చూద్దు గాని. జరుగుతుంది నువ్వు అడుక్కు తింటావు. నోరు మీద శకున పక్షి, అమంగళ కుక్షి. నేను తిట్టుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది, మంచిది గడియారాలు కూడా లేవు పరా. సరే పద, నా బుడ్బితో మాట్లాడుతూ వెళ్దాం. రై, విజిల్ వేస్తే చంపేస్తా. నిన్న తిన్న తనలు ఇంకా మర్చిపోలేదా? సరే పదరా. గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అవునండి, ఈ హౌస్ సర్జన్ చేయాలంటే ఎంతకాలం పడుతుంది? ఎందుకు? నాకు కూడా ఒకప్పుడు ఎంబీబీఎస్ చదవాలనే కోరిక ఉండేది. మరి ఎందుకు కాలేదు? ఈ మెదడు గుండెకాయ కొయ్యాలంటే చేతులు వణుకుతాయి. పనికిరాని కేసు పడుతున్న వేలాడుతున్నావు. అదేం కాదండి, లేబర్ కోర్టులో కేసు వేశాం, అది గెలదని నమ్మకం. తప్పకుండా గెలుస్తుందిరా. వస్తామండి. రా. అమ్మాయిగా సరదాగా మాట్లాడుతుంది, ఎందుకు రాకొచ్చావు? నువ్వు మాత్రం నా కేసును పట్టుకుని వేలాడతావా? అయ్యో రేయ్, అయ్యో ఎంతమంది జరిగింది అయ్యో. చి, 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 ఒళ్ళంతా ఏం ఉంది. పర్వాలేదండి. లే, 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 లే. అయ్యో, ఏం కాలేదండి. ఇది గుర్తుందా? లే. థాంక్స్ అండి. అయ్యో, దుమ్ము పోయింది, దుమ్ము పోయిందిరా. తెలుసు. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు అసలు బుద్ధి లేదా? కడుగు రంచట్లే. దిగ దిగ దిగవా? మిస్టర్ రబ్బిష్ మీటింగ్ చేయకు. చూడకుండా ఆ అమ్మాయే రోడ్డు ఆఫ్ చేసిందయ్యా. ఏమండి, తప్ప అయింది కాదు, నాదే. చూడకుండా పరధ్యానంలో నేనే రోడ్డు క్రాస్ చేశాను. నువ్వు ఊరుకో అమ్మాయి. ఆ అమ్మాయి తెలియకుండానే క్రాస్ చేసి ఉండొచ్చు. నీకు బుద్ధి లేదు, కళ్ళు లేవు, బ్రేక్లు ఇచ్చిరా. ఇదిగో నోటుకు వచ్చినట్లు మాట్లాడుకో. అసలు హూ ఆర్ నన్ను అడగడానికి. అడుగుతాయా? సారీ, మీరు మా బక్కాసు మనిషి. మనిషి మీద నాకు తెలుసు. తెలుసు. నీకు డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అందుకని రోడ్లో వెళ్ళే వాళ్ళందరినీ గుర్తావా? విప్లవం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. ఏమిటయ్యా అర్థం లేకుండా ఇచ్చివాగుడు చూస్తుంటే బట్టి స్క్రౌండర్స్ లాగా ఉన్నారే. స్కౌండ్రల్స్ అంటే అర్థం తెలియని అల్లాట పాడుకున్నా. నేను బీకామ్ ఫస్ట్ క్లాస్. స్కౌండర్స్ అంటున్నాడు, నేను కూడా. ఇప్పుడు అర్థమైందా ఎవరి స్కౌండ్రల్స్? నువ్వు స్కౌండ్రల్, మీ అయ్య స్కౌండ్రల్, మీ తాత స్కౌండ్రల్, మీ అమ్మ స్కౌండ్రల్, నీ ఫ్యామిలీ స్కౌండ్రల్. జాగ్రత్త స్కౌండ్రల్. మీరంతా డర్టీ. కారు నీకే ఉందని అంత పొగరు పనికిరాదు నాయన. గురుడు అయిపోయాడు. ఎక్కడ నీ వదిన థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. పాపం ఎంతమంది అని చెబుతుంది, మళ్ళాంటి వాళ్ళు 7 మంది దారిలో. సరే పద, ఆఫీస్కి వెళ్దాం. వచ్చేస్తుంది కారు. రండయ్యా, వచ్చిలా నిలబడండి. వచ్చే ఎండి ఎమ్ముడికి మొగుడట, జాగ్రత్త. అదిగో వచ్చేసింది కారు. వెల్కమ్ సార్. ఏమిటి సార్ ఈ బురదంతా? అయ్యో ఏమిటి సార్, ఏం జరిగింది? దారిలో వర్షం, కారు ట్రబుల్, బురద మనం. వేర్ ఈస్ బాత్రూమ్? వేర్ ఈస్ బాత్రూమ్? బాత్రూమ్ లోపల ఉంది సార్. తమరు దయచేయండి సార్, దయచేయండి. వాడే వీడు కాదురా, వీడే వాడు. సరేరా, అమ్మాయి కోసం వీడిని చావు బాగాను. ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు? టైర్లోంచి గాలి తీసాను, ఇప్పుడు నన్నేం చేస్తాడు? తీసావా? అమ్మాయ్యా, హ్యాపీ. నా ఉద్యోగంతో పాటు నీ ఉద్యోగం కూడా పోతుంది. అంటే రాత మీద తోళ్ళు ఎంత పోదని నీకు బాగా తృప్తిగా ఉందా? ఏదో ఆలోచన చెప్పారా? ఆలోచన రావట్లేదు కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే డేంజర్. సో ఆఫీస్ ఎగ్గొట్టి ఇంటికి ఆలోచిద్దాం. ఎవరది? ఎవరో గుర్తుపట్టట్లేదు. మేమే సార్, దాసు వాసుల. సారీ, వాసు దాసుల. అది తెలుస్తూనే ఉంది. ఏమిటి అవతారాలు? ఇది వాడి మెడ్రాస్ సార్, అందులో కలిసి పెట్టాడు. మీకంటుకున్నాడు. అతను సరేనయ్యా, నీకేమిటి గడ్డం? నేనా ఈ రోజు షేవింగ్ చేయలేదు. ఒక్కరోజు షేవ్ చేయకపోతే 3 పెరిగిపోతుందా? ఇంకా పెరిగేది సార్. పసుపు మొహాన్ని శుద్ధాడు కాబట్టి అంతే పెరిగింది. పసుపు రాస్తే తగ్గిపోతుందా? అవును సార్, మా ఇంట్లో అందరికీ ఇంతే, తెగ పెరగడం. అవును సార్, వీళ్ళ తాతగారి గడ్డం అయితే నేలం తాకేదట. గడ్డం పెరగడంలో వీళ్ళ ఫ్యామిలీ గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిద్దట. అబ్బా అవును సార్, మా ఇంటి పేరే కేశవృద్ధి. మా తాతగారు గుండె గించుకున్నప్పుడల్లా మా బామ్మగారు ఆ చుట్టుతో శవరం కట్టించుకునేది. మా నాన్నగారు తక్కువ తిన్నారా? ఆయన ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది, ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది, ఇటు గడ్డం గీసే లోపల ఇంకా పెరగడానికి రాయినా. మీ ఇద్దరు అర్జెంట్ గా ఎండి గారి రూమ్ లోకి వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుకా?
లీవ్ పెట్టకుండా నేను మీ ఇద్దరు మానేసినందుకు ఎండి గారు ఫైర్ అయిపోతున్నారు. ఎండి గారు రూమ్ కాస్తా నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళరా. నేను వెళ్తే పాపానికి మెడ్రాసే వస్తుందిరా. నేను వెళ్తే పాప ఆయన గడ్డ పెరిగిపోతుందా. గడ్డం పెరిగినా షేర్ చేసుకోవచ్చు కానీ మెడ్రాసే వస్తే కళ్ళిపోతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సారీ సార్, నేను లీవ్ పెట్టని ప్యూన్స్ మేమే. లీవ్ లెటర్ రాయలేదే మరి. నిన్న మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి రావడం వల్ల లీవ్ లెటర్ రాయడం వీలు లేకుండా పోయింది సార్. లీవ్ లెటర్ రాసే చేత్తో గానీ కడుపుతో కాదు. కడుపు నొప్పికి ఇలా పట్టుకుని చేయి నొప్పి పెట్టి లీవ్ లెటర్ రాయలేకపోయారు సార్. ఏంటి మంచిగా చూస్తున్నాడు, గుర్తుపెట్టాడా? నిన్న 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 మీరు అవును సార్, కరెక్ట్ సార్. నిన్న మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి వచ్చింది నిన్న సార్. మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను సార్. సారీ సార్. మీకు వేద్దామని పూలదలు కూడా తీసుకొచ్చాను, తెచ్చారా? ఎలా ఇస్తారా? ఒకటి దారం పెరిగింది చేస్తే బాగుంటుందా? బాగుంటుంది బాగుంటుంది. మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతాం సార్. వర్క్ ఈస్ గాడ్ కదా సార్. జాయిన్. కమ్ ఆ గ్లాస్ ఆఫ్ సొసైటీ. కళ్ళజోడు తీయాలా సార్? స్టాప్. ఎరా నీ కళ్ళతప్పు ఎండి గారు అంటిద్దామనా? అసలు ఫ్యామిలీ కూడా లేదా ఆయనకి? అంటే ఫ్యామిలీ వచ్చిన తర్వాత అందరికీ అట్టిద్దామనా? కళ్ళదబ్బా. అవును సార్. మెడ్రాస్ ఐ. మెడ్రాస్ యూ నాట్ ఐ. మెడ్రాస్ ఐ భయంకరమైన అంటువ్యాధి. ఏమిటి మీ కళ్ళు కూడా ఎరగా ఉన్నాయి? అబ్బా నా కళ్ళు కూడా మండుతున్నట్టున్నాయి. ఉందేమో సార్ అయితే మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వచ్చా? ఇమీడియట్లీ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అండ్ జాయిన్ డ్యూటీ. నా గదిలోకి మాత్రం రాకండి. వస్తా సార్. ఇవ్వను. అందుకే పెద్దవాళ్ళు అన్నారు ఉపాయం తెలియని వాడిని ఊరి నుంచి తరిమేయాలని. ఇప్పుడు అర్థమైందా ఈ వాసు బీకాం తడాక? అర్థమైందిరా. బొంకులు తెచ్చేవాళ్ళు బీకాం చదువుతారని బాగా అర్థమైంది. ఏదో దొంగ ఐడియాలు. ఆ దొంగ ఐడియానే మనల్ని కాపాడింది. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నా కాళ్ళకి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. చేయొచ్చురా. ఇదంతా నీ తెలియదు అనుకుంటున్నావా? ఆ ఎంపీ ముద్దు దద్దమ్మ కాబట్టి నీ ఐడియా ఫలించింది. ముద్దు దద్దమ్మ. శుద్ధ ముద్దు దద్దమ్మ. అతను ఎంత శుద్ధ ముద్దు దద్దమైనా ఐడియా ఇచ్చింది నేనురా. ఐడియా ఇచ్చింది నేనురా అంటున్నారా? ఐ విల్ టెల్ యూ. ఆ ఐడియా ఇచ్చింది ఎవరు? నేను చెప్తా. మీరే చెప్పండి సార్. ఎవరిని తోసావో తెలుసా? బీకాం ఫస్ట్ క్లాస్. బీకాం ఫస్ట్ క్లాస్. ఇప్పుడు అరవంటరా విప్లవం వర్ధిల్లాలి అని. విప్లవం వర్ధిల్లాలి. నువ్వు కాదు వాళ్ళు అరుస్తారా? నీ అంతు చూసేదాకా అరుస్తాం. చీకట్లో వాయిస్తాం. ఈ కంపెనీ మూసేదాకా అరుస్తాం. నీ ఉద్యోగం ఊడిపోయేలా అరుస్తాం. ఈ బోర్డు తిరగబడే వరకు అరుస్తాం. వందే మాతరం. మనదే రాజ్యం. కాదురా విప్లవం వర్ధిల్లాలి. సరే, విప్లవం వర్ధిల్లాలి. చేపట్టు. ఇది ఉంచుకో, నాకన్నా నీకే బాగుంటుంది. చంద్రమతి అని ఆ ఎండిని పట్టుకుని పైకెక్కుదాం అంటే రోడ్డు ఎక్కాం. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఉన్నట్టు మనం ఆల్రెడీ 3 నెలల అద్దె బాకీ, కిరాణా కొట్లో బాకీ, పాలవాడు పాలు పోయినన్నాడు. పైపొచ్చి ఇద్దరు ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. ఇక మీదట మనం ఇవి తిని బతకాల్సిందే. నీకెప్పుడు తిండి అది తప్ప వేరే మాటే రాదా? మరైతే శ్రీలంక ఒప్పందం గురించో పంజాబ్ హత్యల గురించో మాట్లాడుకుందామా? ఏడ్చినట్టుంది నీ వెధవ ఏడాలో నువ్వును. పద. అది కూడా ఎంబీబీఎస్ ఫైనల్. ఎన్నాళ్ళు నీ వదిన తెగగిరావే, అక్కడ ఇంకో అన్నైతే కులుకుతాను చూడు. అవునరా, వాడికి నాకంటే ఏం పర్సనాలిటీ ఉంది? నా సోంబేరి గారితో కలిసి వస్తుంది. అందుకే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా లవ్ చేస్తారో ఈ ఆడవాళ్ళు మనం చెప్పలేము. ఇక మీద ఆడవాళ్ళు లవ్ చేయకు. అయితే మగవాళ్ళు లవ్ చేయమంటావా? ఆడా మగ కాని వాళ్ళు లవ్ చేయరా, ఏ కాంప్లికేషన్ ఉండవు. చచా, వెధవ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నిన్న నేను కారు కింద పడితే కారు వాడితో దెబ్బలాడి ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డెక్కిన ఫోన్. అవును, వాళ్ళ మొహాలు చూస్తుంటే ఫూల్స్ లాగే ఉన్నారు. పోలీస్ కేసు అవుతుంది. తప్పు. నీకోసం త్యాగం చేస్తున్నాను రా. ఇక పైన అమ్మాయి నా మరదలరా. అమ్మో కలిపోతాయి. అమ్మాయి నా వదినరా. మరదలరా? నా వదినరా. ఒరే బామర్దులారా, ఈ అమ్మాయి మీకు చెల్లవుతుందిరా. చెల్లెలా?